ఓకే. అందరికీ గూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన 23వ కీర్తన ధ్యానించడానికి మనం మంగళవారం బైబిల్ స్టడీకి జాయిన్ అవ్వడం, అందరూ రావడం కూడా చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ బైబిల్ స్టడీని ప్రారంభిద్దాం. ముందు మన మధ్య స్వరూపిణి సిస్టర్ ఉన్నారు. ఒక పాట చిన్న ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత సుజాత సిస్టర్ ఒక పాట పాడతారు. స్వరూపిణి. ఓవర్ టు స్వరూపిణి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రక్షకుడానికి వందనాలు ప్రభా. నీ యొక్క అనాది సంకల్పంలో ప్రభా మీరు మమ్మల్ని ఉంచుకున్నందుకు ప్రభా, మమ్మల్ని తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకు నా ప్రభా నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన నీకు సమర్పించుకుంటున్నాం. నా రక్షక నీకు వందనాలు తండ్రి. ఉన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం ప్రభా, నిన్ను కనపరుస్తున్నాం తండ్రి. నా దేవా నీకు వందనాలు తండ్రి. నా ప్రభా నైనా ఈ సమయంలో తండ్రి ఈ యొక్క స్టడీ నైనా అంతట్లో మీ యొక్క కృపను అనుగ్రహించండి ప్రభా. నైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నైనా మాకు తండ్రి ఆ యొక్క చక్కటి వెలిగింపును మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మేము ఇంకా లోతుగా ప్రభా నిన్ను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. నైనా దాన్ని మా జీవితాలకి ప్రభా మేము అప్లై చేసుకుని ప్రభా నైనా మరి తండ్రి దాన్ని నైనా మరి రియల్ లైఫ్ లో మేము పాటించగలగడానికి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు పాట విందాం. సుజాత పాడుతుంది. ఇది 23వ కీర్తన. బైబిల్లో డైరెక్ట్ గా 23వ కీర్తన ఎలా చెప్తున్నారు కదా ఈరోజు 23 పాట కూడా అదే సేమ్ వర్డ్స్. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను చేర్చుచున్నాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన చేర్చుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద మార్గములను నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పారుండ చేయుచున్నాడు. లోయలో నేను సంచరించినను, గాఢాంధకారములో సంచరించినను, ఏ అపాయము నాకు భయపడను. నాకు తోడై నీ దండము నన్ను ఆదరించును. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన పారుండ చేయుచున్నాడు. నా శత్రు
లాగుట నీవు నాకు జగము చూదువు నూనెతో నా తలను అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినమూల నీ క్షేమములే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను ఆరుండ చేయుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ స్వరూపిణి అండ్ సుజాత వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఒకసారి కూడి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం 22వ కీర్తన వరకు మనం ధ్యానించడం జరిగింది. ఇప్పుడు మనం 23వ కీర్తనని మనం ధ్యానించబోతున్నాం. మీరు ఎవరు కూడా బైబిల్ తీసి చూడక్కర్లేదేమో కదా, అందరికీ కూడా కంటతా వచ్చిన కీర్తన అనుకుంటున్నాను. బైబిల్ ఈ ఒక్క కీర్తనకి బైబిల్ లేకపోయినా పర్లేదేమో అని అనుకుంటున్నాను, కానీ అలా కాదు. అందరూ కూడా బైబిల్స్ తీసి మీరు ఎవరు మట్టుకోళ్ళు ఓన్గా ఆ కీర్తనలో నుంచి కొన్ని వచనాలు, కొన్ని ధ్యానాలు మనం చూద్దాం. ఇక్కడ బాగా తెలిసిన కీర్తన, చాలా సుపరిచితమైన కీర్తన. అనేక సార్లు మనం దీని గురించి ప్రసంగాలు చేసి ఉండొచ్చు, అనేక సార్లు చదివి ఉండొచ్చు, అనేక సార్లు దేవుడు మనతో ఈ కీర్తన ద్వారా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి, మనకు తెలుసు. కాబట్టి నేను కూడా ఈ వారం దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకు కూడా ఎన్నో విషయాలు తెలియజేశాడు, ఎన్నో మాట్లాడాడు. నేను గత శని ఆది 2 రోజులు చాలా నీరసం, అంటే ఒక చోటకి వెళ్ళడం, ఏదో ఇలాంటి కొన్ని అసైన్మెంట్స్కి వెళ్ళడం రావడం. సండే నైట్ అయితే ఇంకా నేను ఈ వారం అంతా కూడా నేను సిక్ అయిపోతానేమో అనుకున్నాను అనమాట. మండే చాలా నీరసం, ఇంకా ఈ రోజుకి దీన్ని మానేద్దాం అని మెసేజ్ పెడదాం అని కూడా అనిపించింది. కానీ నా కీర్తన చదువుతున్నప్పుడు ఆయన నా ప్రాణమునకు సాధ తీర్చుచున్నాడు అని, అవన్నీ కూడా ఆయన నా కాపరి అని, అవన్నీ చదువుతున్నప్పుడు గొప్ప శక్తి పట్ల కొంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దేవుడు ఆకింతో నా ఆత్మను మరలా బలపరిచినట్లుగా చూస్తున్నా అనిపించింది నాకు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఇంటి ఉండవు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇది యొక్క కీర్తన, అద్భుతమైనటువంటి కీర్తన. దీని మీద ఎన్నో కొన్ని చాలా పాటలు ఉన్నాయి, కొన్ని వేల లక్షల పాటలు, ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. ఎంతో మంది దాన్ని చదివి బలపడినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది చాలా గొప్ప కీర్తన. మనకి ప్రతి ఆటో మీద కూడా యెహోవా నా కాపరి అని కనిపిస్తది. మనకి ప్రతి లారీ మీద, లేకపోతే ఎక్కడైనా కూడా ఈ మాట మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటది, యెహోవా నా కాపరి అనేటువంటిది. అయితే ఈ కీర్తన గురించిన కొంత మరి అధ్యయనాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఇది దావీదు రాసినటువంటి కీర్తన, మనందరికి తెలుసు. మనకి శీర్షికలో కూడా దావీదు కీర్తన అని ఉంది. తర్వాత పోయిన వారం మనం 22వ కీర్తనని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పరిచయంలో కూడా మనం చూసాం. 22, 23, 24 కీర్తనల్ని
షెపర్డ్ సాంగ్స్ అంటారండి. కాపరి కీర్తనల త్రయం అంటారన్నమాట. షెపర్డ్ సాంగ్స్. ఆ షెపర్డ్ సాంగ్స్ మూడిట్లో పోయిన వారం మనం ఒక కీర్తన, అది 22వ కీర్తన, మొదటి కీర్తన ధ్యానం చేసాం. మొట్టమొదటి యొక్క పేరేంటి, లేకపోతే 22వ కీర్తనలో మనం చూసింది ఏంటంటే, యెహోవా ఆయన, లేకపోతే దేవుడు మంచి కాపరి అనేటువంటిది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన ఎలాగ మంచి కాపరిగా తన ప్రాణాన్ని మన కోసం, తన గొర్రెల కోసం అర్పించాడో, 22వ కీర్తన అంతట్లో కూడా మనం చాలా డీటెయిల్డ్‌గా ధ్యానం చేయడం జరిగింది. తర్వాత 23వ కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నది గొప్ప కాపరి కీర్తన అంటారన్నమాట దీన్ని. ఆయన గొప్ప కాపరిగా మనల్ని ఎలాగా నడిపిస్తాడు, ఎలా సిద్ధపరుస్తాడు అనేటువంటి ఆ విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20, 21 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను. మీరు బైబిల్స్ వాళ్ళు తీసి చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక అన్నమాట. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆయన మనల్ని సిద్ధపరిచేటువంటి గొప్ప కాపరిగా మనకి ఈ యొక్క 23వ కీర్తనలో కనిపిస్తాడు. సో 24వ కీర్తనలో చూస్తే ప్రధాన కాపరిగా, అది మనం వచ్చే వారం దాన్ని స్టడీ చేస్తాం. పోయిన వారం ఈ 3 రెఫరెన్స్‌లు కూడా చూసాం. మొదటి పేతురు 5:4లో కూడా ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమై మనకు వాడబారని మహిమ కిరీటాలు, ఎన్నో రివార్డ్స్‌ని ఇవ్వబోతున్నాడు అనేటువంటిది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ గొప్ప కాపరి గురించినటువంటి కొంత స్టడీ చేద్దాం. చాలా చాలా మనం ఎంతో ఇన్ డెప్త్‌గా స్టడీ చేయొచ్చు, కానీ మనకున్న సమయంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. గొప్ప కాపరి 23వ కీర్తన. ఆ 23 కీర్తన చూస్తున్నప్పుడు ఈయన గొప్ప కాపరిగా కనిపిస్తాడు. నిరంతరము జీవించేటువంటి కాపరిగా, మనకి గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన మనకి కనిపిస్తాడు. హెబ్రీ గ్రంథంలో గొప్ప అనే మాట చాలా సార్లు వాడతారు యేసుక్రీస్తుని ఉద్దేశించి. కాబట్టి ఇక్కడ గొప్ప కాపరిగా నిత్యం ఉండేవాడుగా ఉంటాడు. అయితే ఈ కీర్తనని ఎప్పుడు రాసిండొచ్చని కొంతమంది బైబిల్ పండితులు చెప్పేటువంటిది ఏంటంటే, అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు ఒకవేళ 2 సమూయేలు 13-19 అధ్యాయాల మధ్యలో రిబెలియన్ జరుగుతది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేయడం. ఆ టైంలో ఒకవేళ రాసుండొచ్చు. అంటే దావీదు బాల్యం నుంచి ఆ అడవిలోకెళ్ళిపోయాడు. అడవిలో అలాగా కూర్చొని శత్రు భయం లేదా ప్రాణ భయంతో ఉంటున్నప్పుడు బాల్యం నుంచి తను అలా జ్ఞాపకం చేసుకుంటూ, చిన్నప్పుడు గొర్రెల్ని మేపుతున్నప్పుడు, ఆ సింహాలు వచ్చినప్పుడు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఎలాగా వాటిల్ని చంపాడు, దేవుడు ఎలాగ పోషించాడు, ఎలా నడిపించాడు, ఎలా కాపాడాడు, అవన్నీ ధ్యానించుకుంటూ చాలా అప్పటికే మరి పెద్దవాడైపోయాడు. అబ్షాలోము చాలా మంది పిల్లలున్నారు. ఆ టైంలో అబ్షాలోము తిరుగుబాటు చేసాడు. అటువంటి సందర్భంలో అవన్నీ తలంచుకుంటూ దేవుడు ఎంత గొప్ప కాపరి, ఆయన నాకు ఎలాగ తోడై ఉన్నాడు, గాఢాంధకరపులో అలాగ అవన్నీ అనుకొని రాసిండొచ్చని కొన్ని కామెంటరీస్‌లో మనం చూడగలం. బాల్యం నుంచి ప్రభువుతో తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, లేదా ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్న సందర్భంలో ఎంతో అనుభవంతో రాసినటువంటి కీర్తనగా దీన్ని మనం చూడొచ్చు. చాలా అనుభవం, వాస్ట్ ఎక్స్‌పీరియన్స్. ప్రయాణాలు, ఆ పోరాటాలు, శత్రువులు, ఎన్నో భయంకరమైన అటాక్స్, చాలా అనుభవంతో ఈ కీర్తన రాశాడు. అందువలన ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప కీర్తనగా, బైబిల్‌లోనే చాలా గొప్ప వచనంగా చాలా మంది దాన్ని పేర్కొంటారు. తర్వాత ఈ యెహోవా నా కాపరి అనేటువంటి కాన్సెప్ట్, అయితే దేవుణ్ణి, యెహోవాను ఇశ్రాయేలీయులు తమకు కాపరి అని చెప్పుకున్నటువంటి మొట్టమొదటి సందర్భం ఏంటంటే, ఆదికాండంలో యాకోబు మాట్లాడుతుంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనకు తెలుసు కదా. యాకోబు అక్కడ మాట్లాడుతూ వాళ్ళని దీవిస్తూ 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో, తెలుగులో మనకి ఈ కాపరి అనే మాట లేదు గాని ఇంగ్లీష్ బైబిల్స్‌లో
కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్ లో కూడా మనకి లేదు. ఎన్ఐవిలో ఉంటది. నేను కొన్ని యాంప్లిఫైడ్ వెర్షన్స్ చూసాను. అయితే బైబిల్ కామెంటేటర్స్ ఏం చెప్తారంటే ఒరిజినల్ హీబ్రూలో ఇక్కడ నేను బ్లూతో నేను హైలైట్ చేశాను కదా, 48:15. నేను మొత్తం వచ్చినవి ఇక్కడ ఇవ్వలేదు, కానీ అక్కడ వాళ్ళ బైబిల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి తీసి చూడండి. 48:15 ఆదికాండంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అని చెప్తూ సమస్తమైన కీడుల నుంచి తప్పించామని చెప్తాడు. ద గాడ్ హూ హ్యాస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ టు దిస్ డే అని అంటాడు ఇంగ్లీష్ లో. ఆ షెపర్డ్ పోషించడం అనే మాట వాడినప్పుడు ఇంగ్లీష్ లో ఇక్కడ ఖచ్చితంగా షెపర్డ్ అనే మాటను వాడతారు. కాబట్టి మొట్టమొదట యాకోబు ఆ యొక్క దేవుడు నా కాపరి, ద గాడ్ హూ హ్యాస్ బీన్ మై షెపర్డ్ అని యాకోబు చెప్తాడనమాట. అప్పటి నుంచి ఎలాగా యాకోబుని నడిపించుకొచ్చాడో, అక్కడ పద్దన్నరాముకి పారిపోయి చాలా కష్టాలు పడి మరి ఇప్పుడు యోసేపుని దీవిస్తున్నాడు. చివరి దశలో చరమాంకంలో ఉన్నాడు, ఇంక చనిపోతాడు. ఆ టైంలో నా దేవుడు నాకు గొప్ప కాపరి, జెహోవా రోహి అని హీబ్రూలో మనం అంటామట, యెహోవా రోహి అని. అలా మొట్టమొదటి అక్కడ మనకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత మనకి ఇశ్రాయేలు మందల కాపరి, లేకపోతే ఆయన మమ్మల్ని పోషించే కాపరి అని మనం చాలా సార్లు ఆ రెఫరెన్స్ అన్ని నేను రాలేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ కాపరిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో మీరు చూడండి రెఫరెన్స్. మంద వలె మమ్మల్ని నడిపించువాడా అని అంటాడు. మేము నీ ప్రజలము, నీ యొక్క మేపు గొర్రెలము అని అంటాడు. కాబట్టి చాలా చోట్ల తర్వాత యెహోవా రోహి అనేటువంటి ఈ యొక్క పేరు దేవునికి ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుంది. బైబిల్లో దావీదు కీర్తనలో చాలా సార్లు ఉంటుంది మనకి ఆయన మనకి గొప్ప కాపరి అనే విషయం మనకి యోహాను సువార్తలో ఇంకా ఎక్కువ డీటెయిల్డ్ గా మనం చూస్తాం. కాబట్టి ఇది 23వ కీర్తన గురించినటువంటి విషయాలు. అయితే ఇంకా మనం చూస్తే అవుట్లైన్ చూస్తే, దీనికి అవుట్లైన్ గురించి నేను చూస్తున్నప్పుడు 6 వచనాలు కూడా 6 అవుట్లైన్ల కింద నాకు అనిపించింది. 6 వచనాలు కూడా కొన్ని నేను కామెంటరీస్ చదువుతున్నప్పుడు ఒక 3 వచనాలు ఒక అవుట్లైన్ కింద, మిగిలిన 2 వచనాలు, అలా రకరకాల అవుట్లైన్స్ కింద నేను చూశాను. కానీ ఇది ప్రతి వచనం కూడా ఒక ఇంపార్టెంట్ వర్సే. దేన్ని కూడా మనం స్కిప్ చేయడానికి లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన జీవితంలో కొదువ లేని జీవితం, లేమి లేనటువంటి జీవితం, అది మనకి ఎప్పుడు వస్తుందంటే యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడే. దావీదు చాలా గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మందిని జయించాడు, ఎంతో సంపదలు ఐశ్వర్యము కలవాడు. కానీ అవన్నీ ఉన్నా కూడా అవి నాకు లేమే. ఎంత భోగభాగ్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా, ఎన్ని ఉన్నా కూడా నాకు కొదువే ఉన్నట్టు, నాకు లేమి ఉన్నట్టే. కానీ యెహోవా నా కాపరి కాబట్టి ఇంక నాకు లేమి కలుగదు అని అంటున్నాడన్నమాట. ఈ లేమి కలుగదు అనేటువంటిది కూడా, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని అంటాడు. ఐ షల్ నాట్ వాంట్, లేమి కలుగదు అంటే ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాడన్నమాట అక్కడ. ఇప్పుడు నాకు లేమి లేదు, రేపు కూడా నాకు లేమి కలగదు అనేటువంటి అర్థం అక్కడ. యెహోవా నా కాపరి కాబట్టి రేపు లేమి కలగదు, అది కరెక్ట్ అవ్వచ్చు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఆయన నేను కాపరిగా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎటువంటి లేమి కూడా కలగదు అనేటువంటి గొప్ప అనుభవం దావీదుకి ఉన్నట్టు చూస్తామన్నమాట. మనం కూడా మనం చాలా సార్లు చాలా సులువుగా ఈ వచనాన్ని మనం మాట్లాడతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేసి. కానీ నిజంగా ఇప్పుడు నాకు లేమి లేదా? నిజంగా లేమి ఉంది. కొంతమంది జీవితాల్లో ఆ కొదువ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన ఉంటే మనకి సర్వ సంపదలు ఉన్నట్టే, ఆయన ఉంటే మనకు సర్వ సమృద్ధి ఉన్నట్టు. కాబట్టి యెహోవా నా కాపరి అని బాగా అనుభవంతో ఆయన్ని సొంతంగా ఎరిగి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత చూస్తే అక్కడ నా ప్రాణమునకు
3వ వచనం వచ్చిందా? ఇక్కడ స్లైడ్‌లో కొంచెం తప్పు వచ్చినట్టుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఒక పరుపు మాట. పచ్చిక అనేటువంటి పరుపుని ఆయన 6వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఆయన సిద్ధం చేసినటువంటిమాట. గ్రీన్ పాస్చర్స్, ఆ యొక్క పచ్చిక గల చోట్లకి, శాంతికరమైన జలాల దగ్గరికి ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా మనకి కనిపిస్తాడనమాట. అంటే ఎక్కడ సమృద్ధి ఉంటది, ఎక్కడ పచ్చిక ఉంటది, ఎక్కడికి ఈ నా గొర్రెల్ని నేను నడిపించాలి అనే విషయాలు మన కాపరికి బాగా తెలుసు. కాబట్టి దావీదు అటువంటి సమృద్ధిలోకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకువెళ్ళి అక్కడ నన్ను హడావిడిగా ఆ పచ్చికని మేయడం గాదు. తొందరగా ఏదేదో లాగా కాదు. ఆయన ఇచ్చిన ఆ సమృద్ధిని, ఆ పచ్చికని పరుండ చేయుచున్నాడని ఉంటది. రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఆ యొక్క గడ్డిని తినడం, ఆ పచ్చికను తినడం. ఎందుకంటే శత్రువులు, తోడేళ్ళు ఉండొచ్చు. సింహాలు లేకపోతే ఏమైనా ఎలుగుబంట్లు. కానీ కాపరి చుట్టూ నాకు ప్రొటెక్షన్‌గా ఉంటాడు కాబట్టి, నేను రిలాక్స్‌డ్‌గా ఆ యొక్క దేవుని సన్నిధిలో నేను పడుకొని అంటే అక్కడ రిలాక్సింగ్ మాట. ఎటువంటి కంగారు లేకుండా, ఎటువంటి కలవరం లేకుండా, ఎటువంటి బిడియం లేకపోతే ఏ భయము, పిరికితనం లేకుండా నేను ఆ పచ్చికలో నేను ఉంటాను అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత శాంతికరమైన జలాలు. గొర్రెలంట ప్రవహిస్తున్న నీటిని అవి తాగలేవంట. ప్రవహిస్తున్న నీటిని తాగలేవు. కాబట్టి కాపరి ఏం చేస్తారంటే, ఆ సెలయేరు, ఆ వాగు అది ప్రవహిస్తూ ఉంటే ఆ జలాలకి ఒక ఆనకట్టలాగా, అడ్డుకట్టలాగా వేసి, ఆ జలాలన్నీ గూడా నిమ్మలయం అయిన తర్వాత, శాంతిగా అయిన తర్వాత, ఇంగ్లీష్‌లో అయితే హి లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్ అని ఉంటది. స్టిల్ వాటర్స్, శాంతికరమైన జలాలు దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మన జీవితం ఇప్పుడు ఒక అలజడిలాగా, అల్లకల్లోలంగా, ఒక పారుతూ, ప్రవహిస్తూ, రెస్ట్ లేకుండా అలాంటి జీవితంలాగా వెళ్తూ ఉంటే, మన కాపరి మన బాధను గ్రహించి, మనకు అవసరమైన దాన్ని గ్రహించి, ఆ యొక్క నీటిని ఆపి, దాన్ని ఒక చిన్న ఆగి ఉన్నటువంటి స్టిల్ వాటర్స్‌గా, శాంతికరమైన జలాలుగా ఆయన చేసి, మనం వాటిల్ని త్రాగి, అవి సేదతీరేలాగా ఆయన చేయగల గొప్ప దేవుడు. మన జీవితంలో ఆ రెస్ట్‌నివ్వగలడు. ఆ యొక్క శాంతినివ్వగలడు. ఆయన అంటాడు యోహాను సువార్తలోని, "నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నేను ఈ యొక్క లోకం ఇచ్చేటువంటి రీతిగా నేను ఇవ్వట్లేదని" అంటాడన్నమాట. కాబట్టి శాంతికరమైన జనాల దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తాడు. పచ్చిక చోట్లకి ఆయన మనల్ని తీసుకువెళ్ళి అక్కడ పరుండ చేస్తాడు. తర్వాత 3వ వచనంలోకి వచ్చేసరికి ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడనమాట ఉంటది. ఆయన నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క శాంతికరమైన జలాల దగ్గరికి మనం వెళ్తామో, వెళ్ళినప్పుడు మనకున్న అలసట, మనకున్నటువంటి ఆ దప్పిక అవన్నీ గూడా తీర్చి ఆయన మనకెంతో సేదను తీర్చేటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనిపిస్తున్నాడన్నమాట. నీతి మార్గాలు మనల్ని సరియైనటువంటి మార్గంలో నడిపించేటువంటి గొప్ప కాపరిగా ఆయన మనకి ఉన్నాడు. ఒకవేళ ఈ ఈ కీర్తన మనం చాలా సార్లు చదివుండొచ్చు. కానీ ఇప్పుడు వింటున్న సమయంలో నీ ప్రాణం సేదదీరుగా ఉందా? శాంతిగా ఉందా? నిమ్మళంగా ఉందా? లేకపోతే ఒకసారి గొప్ప కాపరి దగ్గరకొస్తే ఆయన ఆ నీటిని నిమ్మళం చేస్తాడు. నీ హృదయంలో చెలరేగుతున్నటువంటి ఆ యొక్క తుఫాన్‌ని లేకపోతే ఆ యొక్క అలజడిని ఆయన ఆపి నీ ప్రాణానికి సేద తీర్చగలిగేటువంటి గొప్ప కాపరి మనకి ఉన్నాడు. కాబట్టి మనం చెప్దాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఆయన పచ్చికగల చోట్లకి తీసుకెళ్తాడు. శాంతికరమైన జనాల దగ్గరికి నడిపిస్తాడు. తర్వాత వచనంలో వచ్చేసరికి అక్కడ 4వ వచనంలో నేను ఇందాక కీర్తన చదివినప్పుడు ఒకసారి వెనక్కి కీర్తన నేనిక్కడ కొన్ని హైలైట్ చేశాను గదా! ఒకసారి చూడండి ఇక్కడ. 3వ వచనం వరకు ఒక రకంగా ఉంటది.
4వ వచనం నుంచి మారుతుంది. మొదటి 3 వచనాల్లో చూస్తే ఆయన ఆయన అనే మాట కనిపిస్తుంది. తన నామము ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం అనేటువంటి ఆ మాటలు కనిపిస్తాయి. కానీ 4వ వచనంలోకి వచ్చేసరికి చీకట్లోకి వచ్చాడు, గాఢాంధకారంలోకి వచ్చాడు, ఎంతో క్లిష్టమైనటువంటి ఆ మరణ భయంలో ఉన్నాడు. ఇంగ్లీష్ లో అయితే ద షాడో ఆఫ్ డెత్ అనే మాట రాసి ఉంటుంది. తెలుగులో మనకి ఆ అర్థం రాలేదు కానీ గాఢాంధకారపు లోయలు, ఇంగ్లీష్ లో మాత్రం ద షాడో ఆఫ్ డెత్ అనే మాట వాడతాడు. ఆ 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆయన 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 అనేటువంటి ఆ యొక్క ప్రొనౌన్ ఇక్కడికి వచ్చేసరికి నీవు నీవు నీ అనేటువంటి ఇదిలోకి మారుతుంది. ఆ షిఫ్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ షిఫ్ట్ ఫ్రమ్ హీ టు యూ. ఆయన అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆయనకి మనకి గ్యాప్ ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరినైనా మనకు అంతగా తెలియనటువంటి వాళ్ళని మనం ఆయన ఇలాగన్నాడు, ఆయన అలాగన్నాడు, అది ఇది అని అంటాం. కానీ మనం ఆయనకి క్లోజ్ అయిపోయినప్పుడు నువ్వు నువ్వు అని మాట్లాడుకుంటాం అన్నమాట. నీవు నాకు తోడే అంటాం, నీ దుడ్డు కర్ర, నీ దండం, నీవు. అంటే దావీదు చీకటి అనుభవాల్లోకి వచ్చేసరికి, గాఢాంధకారపు లోయలో అనుభవాల్లోకి వచ్చేసరికి అప్పుడు దేవుడికి చాలా దగ్గరైపోయాడు. మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. మొదట్లో ఒకవేళ ఆయన మనకు అంత సన్నిహితంగా మనం ఉండలేకపోవచ్చు. అయినా కూడా ఆయన మనకి పచ్చికల చోట్లకి తీసుకెళ్తాడు, శాంతికరమైన జనాల దగ్గర పరుండి పెడతాడు, సాధి తీరుస్తాడు, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక టన్నెల్ వస్తుందన్నమాట. అరకు మీరు ఒకవేళ ట్రైన్‌లో వెళ్తుంటే మనకి టన్నెల్స్ వస్తాయి. చీకటి గుహలోకి వెళ్ళిపోతుంటది మన ట్రైన్. అంతవరకు బావుంటది. కానీ అక్కడ సడెన్‌గా వచ్చేసరికి చీకటి లోయలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించినప్పుడు దావీదు దేవునికి బాగా దగ్గరైపోయాడు. మనం కొన్ని కొన్ని సార్లు ఆహ్, ఆయన దగ్గరికి ఆయనతో బాగా ఉంటున్నప్పుడు ఇలాంటి చీకటి అనుభవం రాగానే ఆయన దూరం అయిపోతాం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడు నన్నెందుకు ఈ యొక్క గాఢాంధకారపు లోయ గుండా తీసుకెళ్తున్నాడు? ఇంతవరకు బాగానే నీతి మార్గాల్లో నడిపించాడు గదా! నా ప్రాణానికి సేద తీర్చాడు గదా! నాకు సమృద్ధిగా పచ్చికిచ్చాడు గదా! కొంచెం అలజడి, అశాంతి అయినప్పుడు శాంతి జలాల దగ్గర నడిపించాడు గదా! కానీ ఒక్కసారి ఏంటి ఇంత గాఢాంధకారపు లోయలోకి, మరణ లోయల్లోకి ఆయన నన్నెందుకు తీసుకెళ్ళిపోయాడు? అని ఆయనకు దూరం అయిపోయేటువంటి అంటే అలాంటి వ్యక్తులు, అలాంటి సాతానుడు గూడా వచ్చి ఇంకేంటి మీ దేవుడని మనల్ని దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. కానీ దావీదైతే ఇక్కడ చాలా సన్నిహితుడైపోయాడు. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది. నీవు నాకు భోజనం సిద్ధపాటు చేస్తావు శత్రువుల ఎదుట. నా తలను నువ్వు నూనెతో అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడంటే గిన్నె నిండి ఎప్పుడు పొర్లుతుందంటే ఆ గాఢాంధకారపు లోయ గుండా వచ్చినప్పుడే. మనం ఆ గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళి ఆ చివరికి అదర్ సైడ్ ఆఫ్ దట్ టన్నెల్ లేకపోతే ఆ యొక్క గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రెడీగా మనకి దేవుడు ఒక టేబుల్ రెడీ చేస్తాడు. టేబుల్ ఇన్ ద విల్డర్‌నెస్. కాబట్టి అలాంటి అనుభవంలోకి మనం రావాలి. గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళినా గూడా మన కాపరి మనల్ని నడిపిస్తాడు. నీతి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ నడిపిస్తూ ఎదురుగుండా ఒక లోయ, ఒక చీకటి, అగాధం, అంధకారం వస్తున్నప్పుడు గొర్రెల్ని వదిలేసి మీరెళ్ళండి, నేను వెనకాతల పక్కన నుంచి వచ్చేస్తానని ఆయన అలా వదిలేసే దేవుడు కాదు. ఆయన అంటాడు అక్కడ దావీదు, నీవు నాకు తోడయ్యుందువు. కాబట్టి ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు. చీకటైనా, వెలుగైనా, కొండైనా, లోయైనా. మనం చాలా సార్లు పాడతాం కదా! కొండలైనా, లోయలైనా నేనే నిన్ను వెంబడిస్తాను. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు. కొండల మీద ఉన్నప్పుడు మనతో ఉంటాడు. ఇంకా దగ్గరగా మనం లోయలు గుండా, గాఢాంధకారం గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయన దుడ్డుకర్ర, దండం గూడా మనల్ని ఆదరిస్తుంది. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క వాక్యము, ఆయన మాటలు, ఆయన ప్రొటెక్షను, ఈ దుడ్డుకర్ర, దండాలు ఎందుకంటే ఈ తోడేలు అవి వచ్చినప్పుడు వాటిల్ని కొట్టడానికి, వాటిల్ని ఆపడానికి, లేతే అవి గొర్రెలకు ఎటువంటి హాని చేయకుండా ఉండడానికి, ఒకవేళ
దండంతో గొర్రెలు పక్కకి దారి తప్పిపోతుంటే దాన్ని ఇలా వేసి వాళ్ళు లాగి కాపర్లు ఆ గొర్రెల్ని మరలా చక్కగా లైన్ లో నడిపించడానికి ఇలాంటిగా ఆయన దుడ్డుకర్ర దండం మనకి ఎప్పుడు కూడా ఆయన వాక్యం ఎప్పుడు మనతో ఉంటది. కాబట్టి గాఢాంధకారపు లోయ గుండా వెళ్తున్నా కూడా దాంట్లో సంచరించినా కూడా ఏ అపాయానికి నేను భయపడను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం మనకి కావాలి. ఆయనతో అంత క్లోజ్ గా నువ్వు అనే అనగలిగేటువంటి యు అని అనగలిగేటువంటి ఆ యొక్క సన్నిహతత్వంలోకి మనం రావాలి. కాబట్టి గాఢాంధకారపు లోయలో మనం వెళ్ళినా కూడా ఆ షిఫ్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఆయన 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 అనేటువంటి దావీదు ఒక్కసారే 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి నీవు నీవు నీ అనేటువంటి ఆ యొక్క సన్నిహితత్వంలోకి, ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ లోకి దావీదు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఏ అపాయానికి కూడా భయపడాల్సిన పని లేదు. శత్రువులు అని మన చుట్టూ ఎప్పుడూ శత్రువులు ఉంటారు. శత్రువులు లేనటువంటి క్రైస్తవ జీవితం అసలు ఉండదు. గొర్రెలు అన్న తర్వాత ఖచ్చితంగా పక్కన తోడేళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలడంటే ఆ యొక్క శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనాన్ని సిద్ధపరచగలడు. అంత గొప్ప దేవుడు ఆయన. మనం అనుకుంటాం ఏంటి ఇలాంటి చోట మనకి భోజనం ఉంటుందా అనేసి. చూడండి 78వ కీర్తనలో మాట గుర్తొస్తుంది. 79. సరేనండి. నేను అది ఎందుకో గుర్తొచ్చింది. ఈ అరణ్యంలో మాకు భోజనం సిద్ధపరచగలడా అని అడుగుతారు మాట వాళ్ళు. ఐగుప్తీయుల్ని దేవుడు ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్యం నుంచి నడిపిస్తున్నప్పుడు ఈ యొక్క ఓకే. తర్వాత మీరు ఇంటికెళ్ళి చూడండి. ఈ అరణ్యంలో దేవుడు మనకి భోజనం సిద్ధపరచగలడా అని అంటాడు. అనుకుంటారు అనమాట మనం చాలాసార్లు. ఈ శత్రువులు ఉన్నారు మన చుట్టూ, గాఢాంధకారంలో కమ్మేశారు. వాళ్ళు మనల్ని ఏం చేయగలరు? లేకపోతే చేస్తారో, ఎలాగ మనకి భోజనం కూడా ఈ అరణ్యంలో మనకు దొరుకుతుందా అని అప్పుడు ఇశ్రాయేలీయులు అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళకి మన్నాతో వాళ్ళని పోషించాడు భయంకరమైన అరణ్యంలో. భయంకరమైన శత్రువులు, అడుగడుక్కి కూడా శత్రువులే. వాళ్ళు ప్రతి శత్రువుని ఓడించుకుంటూ వాళ్ళు ఎంతో సమృద్ధి అయినటువంటి మన్నాతో వాళ్ళు ఆ యొక్క భోజనాన్ని వాళ్ళు భుజించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచగలిగిన గొప్ప కాపురి మనకి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. శత్రువులు ఎదుట ఆయన మనకి గొప్ప విందును ఏర్పాటు చేయగల 78 రాశాను నేను. సారీ, 78:19 నేను చెప్పింది కరెక్ట్. ఏం డిఫరెన్స్ తప్ప ఒకసారి చూడండి. 78:19లో మనం చూస్తే, ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారని అక్కడ వాళ్ళ తిరుగుబాటు గురించి ఉంటది. మనం అనుకుంటున్నాం ఒకవేళ దేవుడు ఇలాంటి గాఢాంధకారపు అనుభవాల గుండా తీసుకెళ్తున్నాడు, శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరచగలడా? కానీ మన గొప్ప కాపురికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. ఖచ్చితంగా ఆయన ఎటువంటి అరణ్యమైనా, ఎటువంటి ఈవెన్ మనకి యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తే వాళ్ళు అరణ్యంలో వెళ్ళిపోయి వాళ్ళు 3 రోజులు యేసు ప్రభు యొక్క బాధలు వింటారు. అక్కడ శిష్యులు అంటారు, ఇది అరణ్య ప్రదేశము, దీనిలో కూడా మనకి ఏమీ మనకి దొరకదు ఇక్కడ. వాళ్ళు ఊర్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే కూడా అసలు అది అసాధ్యం. లేకపోతే ఎన్ని వేల రూపాయలు ఉన్నా కూడా మనం వాళ్ళకి కొనిపెట్టలేము అని అదంతా మనకు తెలుసు. అయితే ఏంటుంది అక్కడంటే, ఒక చిన్న బాలుడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన విందు చేసాడు. మరి ప్రియమైన వారలారా, దేవుడు ఖచ్చితంగా శత్రువుల ఎదుట విందు సిద్ధపరచగలడు. అరణ్యంలో ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన జీవాహారమే. ఆయనే జీవాహారం.
ఇంకా ఆయన ఆహారం అక్కడే ఉన్నప్పుడు ఇంకా మనకు ఎటువంటి లోటు ఉంటది? శత్రువులు ఉండొచ్చు, విరోధులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి మనం శత్రువు ఎదుట విందు సిద్ధం చేయగలిగినటువంటి గొప్ప కాపరిని మనం వెంబడిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాపరితో అంత క్లోజ్‌గా, అంత సన్నిహితంగా జీవించగలిగేటువంటి అనుభవంలోకి మనం రావాలి. చివరి వచనంలోకొచ్చేసరికి అక్కడ చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో, దానికి ముందు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. షూర్లీ గుడ్‌నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ. ఆ కృప, ఆ క్షేమములు మనల్ని ఆయన నడిపించే విధానం ఒకవేళ మొదట ఒక కొదువుగా, లోటుగా ఉన్న బ్రతుకు నుంచి ఆయన మనల్ని ఆ యొక్క కొదువును తొలగించి, శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి, సమృద్ధి అయిన పచ్చికనిచ్చి, ఆయన మనకి గాఢాంధకారంలో గూడా వెళ్తున్నా గూడా, మరణాంధకారంలో గూడా వెళ్తున్నా గూడా, ఆయన మనకు తోడుగా ఉండి, ఆయన దండము, ఆయన యొక్క మరి ఇది మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, ధైర్యపరిచేటువంటి గొప్ప కాపరి మనకున్నాడు. ఫైనల్‌గా శత్రువుల ఎదుటికెళ్ళినప్పుడు గూడా ఆయన శత్రువుల ఎదుట విందుని తయారు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు, గొప్ప కాపరి మనకున్నాడు. ఫైనల్‌గా చిరకాలము అంటే ఈ రోజే గాదు, ఈ ఒక్క గడియే కాదు, లేకపోతే ఒక్క క్షణమే కాదు. చిరకాలము గూడా ఆయన మనల్ని ఆయనతో పాటు నివాసం చేసేలాంటి గొప్ప నిత్య రాజ్యంలోకి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సం సం సంసిద్ధంగా ఉన్నాడు. నేను గొర్రెలకు జీవం కలుగుటకుట, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను అని అంటాడు. కాబట్టి ఈ కీర్తన మనం చాలా సార్లు మనం ధ్యానించాం. ఇంకా దీనిలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. చేయొచ్చు గానీ మనకి మొత్తం కీర్తనని క్లుప్తంగా మనం ఈ రకంగా మనం ధ్యానం చేస్తాం. అయితే ఇందులో ఈ కాపరి గురించినటువంటి కొన్ని విషయాలు, గొర్రెల గురించినటువంటి కొన్ని విషయాల్ని నేను మనం కొన్ని చూద్దాం. గొర్రెల యొక్క స్వభావం జూస్తే అవి దీనంగా ఉంటాయి. దీనత్వము, మౌనము, అమాయకత్వము, దారి తప్పిపోయేటువంటి స్వభావం, మొండితనము ఇవన్నీ గూడా గొర్రెల్లో మనకు కనిపిస్తాయి. గొర్రెలు చాలా అమాయకమైనటువంటివి. ఒక గొర్రె అలాగెళ్తే ఇంక అన్ని గొర్రెలు అలాగే వెళ్ళిపోతున్నాయి అని అంటారు గదా! అలాగా నేను జూసాను. నేనెందుకో వెళ్తుంటే నా వెనకాల గొర్రె వస్తుంటే అన్ని గొర్రెలు నా వెనకాల వచ్చేసాయి ఒక చోట. అలాంటి అమాయకమైన జీవులన్నమాట. ఒక లో బ్రిడ్జ్ మించి వెళ్తూ చెప్తారు గదా! బ్రిడ్జ్‌లో ఒక గొర్రె పడిపోతే అన్ని గొర్రెలు గూడా అదే దారిని వెంబడించేటువంటి తత్వం. అలాంటి స్వభావం గొర్రెలకి ఉంటది. అవి ఊరికనే దారి తప్పిపోతాయి. ఒకసారి గూడా ఒక గొర్రెలు అతను గూడా చెప్పాడు. గొర్రెలకి దొడ్డి కట్టేస్తాడు. దొడ్డి కట్టేసిన తర్వాత చిన్న తలుపు లాంటిది పెట్టిన తర్వాత తలుపుకి తాడు కడతాడనమాట. అది తలుపు తీసేయగానే తాడు గూడా ఉంటది. ఆ తాడుని గూడా అవి దాటుకొనెళ్ళాలి. ఆ తర్వాత తాడు గూడా తీసేస్తాడు. ఈ దొడ్డి అది తడకంటారు గదా! అలాంటి సపోజ్. అది తీసేసగానే గొర్రెలు ఇంకా ఆతృతగా జంప్ చేసి తాడు మించి గెంతుకుంటూ ఎళ్ళిపోతున్నాయి. అరెరే! అని వీడు ఆ తాడుని తీసేసాడు కాపరి. ఆ తాడు తీసేసిన తర్వాత కూడా ఎనకాతల గొర్రెలన్నీ గూడా ఎగురు గెంతుకుంటూనే ఎళ్తున్నాయి. అది చూసినప్పుడు చాలా ఇది అనిపించింది. ఓహో! గొర్రెల తాలూకా తత్వం ఇలాంటిది ఉంటదనేసి. అక్కడంతా యేసుప్రభువును గూడా మౌనంగా ఉన్నాడు, దీనుడు అని ఆయన గొర్రెవలే బొచ్చు కత్తిరించు ఆయన ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా అవన్నీ రిఫరెన్స్‌లు మనకు తెలుసు. నేను యెషయాలో ఉంటాయి. అవన్నీ రాయలేదు నేను. గొర్రెల స్వభావం అలాగా. తర్వాత సొంతంగా అవి వాటిల్నవి రక్షించుకోలేవు. డిఫెన్స్‌లెస్. ఏ కష్టం వచ్చినా గూడా అవి కొమ్ములు ఉండవు. కొమ్ములతో పోరాటం చేయలేవు. అవి ఏమి గూడా నిస్సహాయ దిక్కులేని స్థితిలో ఉన్నట్టుగా ఉంటాయి. తర్వాత ఒంటరిగా ఉండలేవవి. మందలుగానే యొక్క గొర్రెలు ఉంటాయి మనకు తెలుసు. సింగిల్‌గా ఒక సింహంలాగో లేతే వేరే పెద్ద పెద్ద జంతువుల్లాగో అది ఏకాంతంగా ఒంటరిగా బతకలేవు. ఎందుకంటే వాటికి సర్వం గూడా కాపరే. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందొచ్చినా ఏమి అవి చేసుకోలేవు. అవి
ఒంటరిగా ఉండవు. తర్వాత పూర్తిగా కాపరి మీద అవి ఆధారపడతాయి అనేటువంటిది మన గొర్రెల యొక్క స్వభావాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఈటిల్ని పాలు కోసం బొచ్చు ఉన్ని అంటారు గదా! దానికోసం మళ్ళీ మందల్ని రీప్రొడక్షన్ కోసం ఎక్కువగా వాడతారు. గొర్రెలు అంటే ఆడగొర్రెలు. మగ గొర్రెలు, పొట్టేళ్ళు వాటి గురించి కాదు మనం మాట్లాడుతున్నది. కాబట్టి వాటిల్ని తినడానికి ఉపయోగించరు. బరువులు మోయడానికి గాడిదల్లాగా అలాగా ఆటిల్లాగా ఈ బరువులు మోయడానికి కాదు. మళ్ళీ వాటిల్ని మాంసం, మటన్ అది తినడానికి వాడరు. మనం గూడా ఆడగొర్రె మాంసం ఎవరు ఎయరు అసలిక్కడ. ఏసినా గూడా అసలది ఎవరు తినరు. అలాంటి శ్రేష్టమైన ప్రతిఫలం మనకి గొర్రెల నుంచి వస్తది. అవి మౌనంగా ఉన్న, దీనంగా ఉన్న, అమాయకత్వంగా ఉన్న, అవి అలాంటి స్వభావం మాటిమాటికి తప్పిపోతున్నా, ఆటిల్ని అవి రక్షించుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నా గూడా మనకి ఎంతో లాభాన్ని చేకూర్చేటువంటి గొర్రెలవి. తర్వాత ఈ గొర్రెల మందలో ఒక మాక్సిమం 1 ఇయర్‌లోనే అది 100 10 గొర్రెలుంటే 20 గొర్రెలు, 30 గొర్రెలు అయిపోతాయంట. ఒక్కొక్క గొర్రె 2, 3 పిల్లల్ని కనేస్తది. బట్ వితిన్ నో టైమ్ అవి రెట్టింపయిపోతాయి. గొర్రెలకి అలాంటి గొప్ప లక్షణం ఉంది. మనం గూడా చాలా సార్లు మన చర్చిల్లో మన ఫెలోషిప్స్‌లో దేవా మేము చిన్న మందని మమ్మల్ని కనికరించని అనుకుంటాం, ప్రార్థన చేస్తాం. కానీ ఆ మంద తగ్గిపోతుంటది గానీ మన ఫెలోషిప్‌లో ఎప్పుడు మాకప్పుడు ఈయూ ఫెలోషిప్ గాని లేకపోతే మన చర్చిలు చూస్తున్నప్పుడు అవెప్పుడూ రెట్టింపవ్వు. రియల్ లైవ్ చర్చెస్ అయితే జీవం ఉండి మంచి సంఘాలు గొర్రెల్లాగా అవి ప్రత్యుత్పత్తి అంటే అలాగ వాళ్ళు సువార్త చేస్తూ టక్ 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 మన ఆత్మల్ని సంపాదించే సంఘాలైతే అవి రెట్టింపు అయిపోతున్న సంఘాలు గూడా చాలా చోట్ల ఉన్నాయి. కానీ గొర్రెలకున్న లక్షణం అదొకటి. కాబట్టి అవన్నీ గూడా మనం చూడాలి. గొర్రెలకు కొమ్ములుండవు అని చెప్పినప్పుడు నేను చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు కొమ్ములుండవా అనేసి మేము కొమ్ములుంటాయి అనుకున్నాం అని చాలా మంది అనుకున్నారు. మీరు ఏ పిక్చర్ చూసినా గూడా అది స్పష్టంగా మనకి కనిపిస్తది. గొర్రెలకి కొమ్ములుండవనే విషయం. ఎందుకంటే అవి శత్రువు వచ్చినప్పుడు అటాక్ చేయలేవు. అవి ఖచ్చితంగా కాపరి మీద ఆధారపడాల్సిందే. తర్వాత కాపరి గురించి చూస్తే యాక్చువల్‌గా గొర్రెల గురించి అవి నేను తర్వాత రాసాను. మళ్ళీ గొర్రెల గురించిన స్పిరిచ్యువల్ యాస్పెక్ట్ వచ్చినప్పుడు. ఇక్కడ కొన్ని రిఫరెన్స్‌లు రాసాను. యెహెజ్కేలు 34 అధ్యాయంలో 15, 16 వచనాలు. ఇవి మీరు చదవండి. యెషయా 40, 11, యోహాను సువార్త 10 అధ్యాయం అంతా గూడా చదివితే మంచిది. 10 అధ్యాయంలో ఆల్‌మోస్ట్ 30 వచనం వరకు గూడా ఈ కాపరి గొర్రెలు వాటి గురించి ఉంటది. ఇక్కడ కాపరి చేసేటువంటి 3 పనులు ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిది ఆయన పోషిస్తాడు. కాపరి గొర్రెల్ని పోషిస్తాడు. 23 కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం. పచ్చిక గల చోట్లకు ఆయన మనల్ని ఆ గొర్రెల్ని నడిపిస్తాడు. అక్కడ పరుండ చేస్తాడు. సమృద్ధి జీవంతో నింపుతాడు. ఆయన గొర్రెల్ని పోషించేటువంటి కాపరి అనేటువంటిది మనం చూస్తామట. మనల్ని గూడా దినదినము వాక్యంతో పోషిస్తున్నాడు. ఈవెన్ ఫిజికల్ నీడ్స్ గూడా ఆయన తీరుస్తున్నాడు. యెహోవా ఈరే అనేటువంటి రీతిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని పోషిస్తాడు మనల్ని. ఫస్ట్‌ది కాపరి చేసేటువంటిది ఆయన పోషిస్తాడు. రెండోది నడిపిస్తాడు ఆయన. రెండోది నడిపిస్తాడు. ఇక్కడ నేను తోలడం, నడిపించడం 2 మాటలు రాశాను. తోలడం అంటే మీకు చాలా మందికి తెలుసో తెలీదో. ఇంగ్లీష్‌లో ద షెపర్డ్ డోంట్ డ్రైవ్ ద షీప్ బట్ హి లీడ్స్ ద షీప్ అని అంటారన్నమాట. గొర్రెల్ని మనం గొర్రె ఎనకాతల నించొని ముందుకు తోస్తే ఎళ్ళదది. మీరు ప్రాక్టికల్‌గా కూడా చేసి చూడొచ్చు. నేను చాలా సార్లు చూసాను. వెనక నుంచి తోస్తే ఇఫ్ యూ డ్రైవ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ అది ముందుకు కదలదసలు. కాబట్టి నడిపించాలన్నమాట. కాపరి ముందుండాలి. గొర్రెలు కాపరి వెనకాతలవి నడుస్తూ అవి వెళ్తాయి. కాబట్టి వాటి మట్టుకుగా అవి ముందుకు వెళ్ళలేవు. ఖచ్చితంగా ఒక కాపరిని వెంబడిస్తాయి. కాపరిని అవి ఫాలో అవుతాయి. అది గొర్రెలకున్నటువంటి స్వభావం. తర్వాత గొర్రెలు వెల్లకితల పడిపోతే అవి మళ్ళీ నార్మల్ పొజిషన్‌లోకి రాలేవండి. అలాగే 3, 4 మినిట్స్, 5 మినిట్స్‌లో గాని మళ్ళీ దాన్ని కాపరి చూసి నార్మల్ పొజిషన్‌లోకి తేకపోతే
అవి చచ్చిపోతాయి, ప్రాణం కోల్పోతాయి. కాబట్టి కాపరి ఖచ్చితంగా నడిపిస్తాడు, నడిపిస్తున్నప్పుడు చూస్తాడు. అవి ఎలా నడుస్తున్నాయి, ఏంటి అవనేటువంటివి. ఒక్క రిఫరెన్స్ చదువుదాం. యెషయా 40:11 చదివితే టైం కొంచెం ఈరోజు 10 నిమిషాలు ఎక్కువ వచ్చాము. యెషయా 40:11లో నేను ఈ వాక్యం నేను చాలా చోట్ల చెప్పాను. ఇందులో ఉన్నప్పుడు చాలా మంది చాలా సార్లు వినుండొచ్చు. 40:11లో ఏంటంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మును ఆనించుకుని పోయిన పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును అని మాట ఉంటుంది. కాబట్టి ఏ గొర్రెని ఎలా నడిపించాలో ఆయనకి బాగా తెలుసు. పాలిచ్చే వాటిని ఆయన ఒకవేళ మెల్లగా నడిపిస్తాడు. ఒకవేళ చిన్న గొర్రె పిల్లలైతే అవి నడలేకపోతుంటే వాటిని ఎత్తుకొని ఆయన నడిపిస్తాడు. మంద వలె ఆయన తన గొర్రెల్ని మేపుతాడు, పోషిస్తాడు. మనం ఆయన గొర్రెలంగా యెహోవా నా కాపరి అని మనం చెప్పుకున్నటువంటి మనల్ని కూడా ఆయన ఆ రీతిగానే నడిపిస్తాడు. నువ్వు ఒకవేళ అలిసిపోయి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, దేవా ఈ ఈత ఈదలేకపోతున్నాను, నేను ఇంకా అలిసిపోయాను, నడలేకపోతున్నాను అని అంటే కాపరి మనల్ని చూస్తాడు, పట్టుకుంటాడు. అప్పుడు స్లోగా నడిపిస్తాడు. ఇంకా నేను నడలేకపోతున్నాను ప్రభువా అంటే నిన్ను ఎత్తుకొని ఆయన నడిపిస్తాడు. అంత గొప్ప కాపరి మన కాపరి. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావా, అలిసిపోయి ఉన్నావా, లేకపోతే నీరసించిపోయినావా, నడలేకపోతున్నావా, ఆయన్ని వెంబడించడంలో, ఆయన ఫాలో అవ్వలేకపోవడంలో ఎన్నో మరి నీరసాలు, బలహీనతలు అవన్నీ ఉంటుంటే ఆయన అంటున్నాడు, నేను పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాను, చిన్న పిల్లల్ని రొమ్మున ఆనించుకొని మోస్తాను అని అంటున్నాడట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ కాపరి నిన్ను నడిపించగల గొప్ప కాపరి, నిన్ను మేపేటువంటి గొప్ప కాపరి, సమృద్ధి జీవితం. మూడవది కాపరి చేసే మూడవ పని ఏంటంటే ఆయన సంరక్షిస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడనమాట. ఆయన కేర్ తీసుకుంటాడు. అవి ఈ కనుదృష్టి వాటికి దృష్టికి, వినికిడి, వాసన అవి బాగా చూస్తాయట గాని వాటికి కొన్ని పురుగులు ఆ చెవుల్లోకి దూరిపోవడం, లేకపోతే ముక్కులోకి వెళ్ళిపోవడం, ఆ కళ్ళల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతి గొర్రెని కూడా ఇండివిడ్యువల్ గా తీసుకొని నూనెతో ఆ గొర్రెల తల రాసి, నూనె రాసి అవి చక్కగా మరలా వెళ్ళేటువంటి నార్మల్ ఇది రెగ్యులర్ డ్యూటీ కాపరికి అది. కాబట్టి ఆయన అనుక్షణము కూడా నిన్ను పట్టించుకుంటాడు. నిన్ను నూనెతో ఆయన తల అంటాడు. నీకు అక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉంది. యెహెజ్కేలు గ్రంథం కూడా ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చూస్తే 34:16 వచ్చి 15-16 ఏమంటదంటే, నేనే నా గొర్రెలను వైపు కొరండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతకదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగాను ఉన్న వాటిని దానిని బలపరుతును. అయితే క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షను మేతపెట్టి వాటిని నేను లయపరుస్తున్నాను అంటాడు. ఆయన ప్రొటెక్షన్, ఆయన కేర్, ఆయన సంరక్షణ అంత గొప్పగా ఉంటది. గాయం అయితే ఆయన గాయాన్ని కడతాడు. ఒకవేళ మనసుకి గాయం అయితే, హృదయానికి గాయం అయితే దాన్ని కూడా కట్టడంలో ఆయన స్పెషలిస్ట్. ఈ శరీరానికి ఆయన గాయాలు ఎవరన్నా కడతా మానిపోతాయి. కానీ సూటిపోటి మాటలతో లేకపోతే ఎంతో భయంకరమైన వాటితో మనకి గాయమైనప్పుడు, మన హృదయం చివుక్కుమన్నప్పుడు, లేకపోతే ఎంతో మనసు మనం హర్ట్ అవుతాం. చాలా సార్లు హర్ట్ అవుతాం. చాలా వాటికి హర్ట్ అయినప్పుడు దేవుడు యెహోవా గొప్ప కాపరి యేసయ్య ఆ గాయాలను కడతాడు. బలహీనంగా ఉంటే, దుర్బలంగా ఉంటే బలపరుస్తాడు. ఒకవేళ తప్పిపోతూ ఉంటే ఆయన దండంతో ఆయన మనల్ని మళ్ళీ వెనక్కి లాగుతాడు. ఇలాగా ప్రతి గొర్రె గురించి కూడా ఆయనకి తెలుసు. ఇంకొక మాట గుర్తొస్తుంది. యోహాను సువార్తలోనే ఆ 3వ రిఫరెన్స్ కూడా చదివితే అక్కడ జస్ట్ చదవను గాని ఆయన తన గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడని ఉంటది. కాబట్టి మన పేరు ఆయనకి తెలుసు. మన బ్యాక్‌గ్రౌండ్ ఆయనకు తెలుసు. మన చరిత్ర ఆయనకు తెలుసు. మన పరిస్థితి ఎలాగుందో పేరంటే ఆ పేరు తెలిసిందంటే ఆ వ్యక్తి గురించినటువంటి విషయాలన్నీ గూడా ఆ పేరు తెలిసిన ఆయనకి తెలుస్తాయి. ప్రతి గొర్రెని గూడా ఆయన పేరు పెట్టి
పిలుస్తాను అని అంటాడు. అంత శ్రద్ధ, అంత సంరక్షణ, అంతా పట్టించుకుంటాడు మన కాపరి. పోషిస్తాడు, నడిపిస్తాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. మన కాపరి అటువంటి గొప్ప కాపరి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ రాత్రి సమయంలో ఆ కాపరి దగ్గరికి వస్తే ఆ కాపరి వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి కొదువు లేకుండా, లేమి లేకుండా చక్కగా ఆయన మనల్ని నడిపించగలడు. అదే గొర్రెగా మనం గొర్రె చేసే పని ఏంటంటే చూస్తే, గొర్రెలు కాపరిని ఎరుగును అని ఉంటుంది. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నన్ను ఎరుగును అని అంటారు. మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కాపరిని ఎరిగినటువంటి అనుభవం. డూ యు నో ద షెపర్డ్? నీ కోసం ప్రాణం పెట్టిన మొట్టమొదట 22వ కీర్తనలో ఆ కాపరిని నువ్వు ఎరుగుదువా? సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావా? నా గొర్రెలు నన్ను ఎరుగును అని అంటాడన్నమాట. కాబట్టి ఆయన్ని ఎరిగేటువంటి అనుభవం. దావీదు కూడా అంత క్లోజ్ గా నువ్వు నాకు తోడై ఉంటావు అనేటువంటి అంత ఇంటిమేట్ గా కాపరిని గొర్రెలు ఎరుగుతాయి. పేరు పెట్టి వెళ్ళగానే వెంటనే వచ్చేస్తాయి గొర్రెలు. కాబట్టి అటువంటి అనుభవం మనకు కావాలి. తర్వాత కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి స్వరాన్ని, దాని గురించి కూడా ఒక వీడియో కూడా ఈ మధ్యన వైరల్ అయింది, చాలా మంది చూస్తుంటారు. కాపరి స్వరం తప్పించి ఇంక వేరే స్వరం అవి వినవు. వేరే వాళ్ళు, బయట వాళ్ళు వెళ్ళి, అన్యులు వెళ్ళి ఆ యొక్క స్వరాన్ని ఇమిటేట్ చేసి గొర్రెల్ని పిలిచినా కూడా అవి అసలు రావు, రెస్పాండ్ అవ్వవు. కాబట్టి కాపరి స్వరం మనం ఇప్పుడు ఎక్కడ వినగలం అంటే వాక్యమే. వాక్యం, ప్రార్థన. ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదివితే, ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటే అంతగా కాపరి స్వరాన్ని మనం వినగలుగుతాం. ఎందుకంటే సాతానుడు అనేకమైన స్వరాలు వినిపిస్తున్నాడు. తప్పుడు సిద్ధాంతాలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, చాలా భయంకరమైన స్వరాలు మన చుట్టూ టీవీల్లో వాటిల్లో చాలా వినబడుతున్నాయి. కానీ నువ్వు కాపరి స్వరాన్ని ఎరగాలి, కాపరిని ఎరగాలి, కాపరి స్వరాన్ని ఎరగాలి, కాపరి స్వరాన్ని వినాలి. వినాలంటే ఒబే అవ్వాలి. వినడం అంటే విధేయత చూపించడం, బైబిల్లో మనకు తెలిసిన డెఫినేషన్. కాబట్టి కాపరిని ఎరగాలి, కాపరి స్వరాన్ని ఎరగాలి, గుర్తుపట్టాలి, కాపరి స్వరానికి విధేయత చూపించాలి. మూడోది, అవి కాపరిని వెంబడిస్తాయి. మూడోది, గొర్రెలు ఖచ్చితంగా తమ కాపరిని అవి వెంబడిస్తాయి. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి. చాలా అద్భుతంగా యేసుప్రభు వారు అక్కడ గొర్రెల గురించి వివరించడం మనం చూస్తాం. కాబట్టి ఈ రీతిగా ఈ కాపరి యొక్క లక్షణాలు మనం చూస్తాం. మనల్ని పట్టించుకునే కాపరి, పోషించే కాపరి, మనల్ని నడిపించే కాపరి, మనల్ని సంరక్షించే కాపరి. అయితే గొర్రెగా నేను ఆయన ఎరుగుదునా, ఆయన స్వరాన్ని ఎరుగుదునా, ఆయన స్వరానికి విని లోబడుతున్నానా, ఆయన్ని వెంబడిస్తున్నానా, ఎటువంటి దారి గుండా ఆయన తీసుకెళ్ళినా కూడా ఆయన మనం వెంబడిస్తున్నానా అనేటువంటిది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. చివరిగా ఈ 23వ కీర్తనలో ఒక 7 విషయాలు దేవుని యొక్క పేరు గురించి, దేవుని యొక్క పేరు గురించి, అంటే యెహోవా అనేటువంటి మాట. యెహోవా అంటే ఆయన యొక్క నిబంధన నామం అది. అంటే ఆ నిబంధన నామానికి చాలా ఆయనకి నామాలున్నాయి. ఈ కీర్తనలో పర్టిక్యులర్ గా 7 7 నేమ్స్ ఆఫ్ జెహోవా, ద కవెనెంట్ నేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిబంధన నామంలో 7 ఇప్పుడు చూస్తాను. నేను బ్రీఫ్ గా అక్కడ రాసి పెట్టాను. అది చూసి మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకోవచ్చు. ఇది వారన్ విస్బీ అనేటువంటి భక్తుడు ఆయన కామెంటరీలో మెన్షన్ చేసినటువంటిది. మొట్టమొదటిది ఏంటంటే యెహోవా ఈరే. ఐ షల్ నాట్ వాంట్ అని అంటాడు కదా. నాకు కొదువ లేదు, నాకు లేమి కలగదు. అంటే ఆయనే నాకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. జెహోవా జైరా అనేటువంటి మాట రిఫరెన్స్లు రాశాను, మీరు తర్వాత అవి చూడండి. తర్వాత రెండవ పేరు చూస్తే యెహోవా షాలోమ్. ఆ యొక్క శాంతి, సమాధానము. షాలోమ్ అంటే అది మనకి ఆ యొక్క శాంతికరమైన జలాల గురించి మనం చదివినప్పుడు అక్కడ ఆయన యొక్క రెండవ పేరు అక్కడ మనకు కనిపిస్తుంది. మూడవది చూస్తే యెహోవా రాఫా, స్వస్థపరిచేటువంటి దేవుడు.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ఇంగ్లీష్ లో హీ రెస్టోర్స్ మై సోల్ అన్నమాట. అంటే కొంత అనారోగ్యం, కొంత నీరసం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచు యెహోవాగా, ఆయన జెహోవా రాఫాగా మనకి కనిపిస్తాడు ఈ కీర్తనలో. 4వ పేరు చూస్తే యెహోవా సిద్కెను అనేటువంటి మాట. నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు అనేటువంటి చదివినప్పుడు ఆయన నీతి న్యాయములు గల దేవుడు, ద లార్డ్ అవర్ రైచియస్‌నెస్, ఆయనే మనకు నీతి అయ్యున్నాడు అనేటువంటి ఆ యొక్క 4వ పేరు మనకు కనిపిస్తది. తర్వాత 5వది చూస్తే యెహోవా షామా, అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడూను. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు అనేటువంటి ఆ విషయాలు. యూ ఆర్ విత్ మీ అనే ఆ మాటకు మనం చూస్తామట. అంటే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా గూడా నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాకు తోడుగా ఉంటావు. యెహోవా షామా అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత ఆ రోజు చూస్తే యెహోవా నిస్సి, శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనం సిద్ధపరచడం. అంటే ఆయనే మన ధ్వజము. శత్రువుల మీద విజయం సాధించిన తర్వాత వాళ్ళు అక్కడ ఆది నిర్గమకాండంలో అక్కడ వాళ్ళు అమాలేకులను ఓడించినప్పుడు యెహోవా నిస్సి అనే పేరును వాళ్ళు వాడతారు. కాబట్టి శత్రువులు ఎదుట మనకి గొప్ప విజయాన్ని ఇచ్చేటువంటి గొప్ప కాపరిగా ఈ కీర్తనలో ఆయన 6వ పేరు కనిపిస్తుంది. లాస్ట్‌లో 7వ పేరు చూస్తే యెహోవా కదేష్ అని ఉంటదన్నమాట. ఆయన నూనెతో నా తలను అంటియున్నాడు. ఆయన నన్ను అభిషేకిస్తాడు, నన్ను ప్రతిష్ఠిస్తాడు. ద లార్డ్ హూ సాంక్టిఫైస్, ఆయన మనల్ని అభిషేకించి, ప్రత్యేకపరిచి, ప్రతిష్ఠించేటువంటి గొప్ప కాపరిగా మనకిక్కడ కనిపిస్తాడు. కాబట్టి ఈ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని కోణాల్లోనైనా మనం ధ్యానం చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. అయితే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే మనకు ఆయన సొంతంగా ఆయన్ని మనం ఎరగాలి. మన రక్షకునిగా, మన ప్రభువుగా. గొర్రెగా మన బాధ్యత మనకి ఎప్పుడైతే ఆయన్ని ఎరిగి, ఆయన స్వరాన్ని ఎరిగి, ఆయన స్వరాన్ని మరి గుర్తుపట్టి ఆయన్ని వెంబడిస్తామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని నమ్మదగిన దేవుడుగా పచ్చిక చోట్లకి తీసుకెళ్తాడు. శాంతికరమైన జలాల దగ్గరికి తీసుకెళ్తాడు. మనల్ని గాఢాంధకారపు లోయల్లో, శ్రమల లోయల్లో, మరణపు లోయల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఎప్పుడు మనతో తోడుగా ఉంటాడు. మనల్ని విడువడు, ఎడబాయడు. చీకటి కష్ట కాలాల్లో ఆయన నన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. అలాంటి గొప్ప ఆదరణ కీర్తన చదువుతున్నప్పుడు మనకి వస్తది. చిరకాలము అంటే ఇంక శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. ఎన్నో ఆయన నామాలు, మొత్తం ఈ 7 నామాలు గూడా, 7 పేర్లు గూడా దేవుడు మనకి ఈ కీర్తనలో ఉంచాడు. ఆయన అన్నీ గూడా మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆయన నీతి మార్గాల్లో నడిపించే దేవుడు, ఆయన మనతో ఎప్పుడూ గూడా ఉండే దేవుడు, ఆయన మనల్ని శత్రువు ఎదుట విందుని సిద్ధపరిచే దేవుడు, ఆయన మన జీవితాన్ని అభిషేకించేటువంటి గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ తైలంతో ఆయన నిన్ను నన్ను గూడా అభిషేకించి మనకి గొప్ప కాపరిగా ఆయన ఈ లోకంలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ హృదయాల్లో, మీ యొక్క మనసుల్లో ఆలోచన చేయండి. ఒకవేళ ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఏ లోయ గుండా వెళ్తున్నా గూడా, ఏ అశాంతి గుండా వెళ్తున్నా, ఏ శత్రు భయం చుట్టుముట్టేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వున్నా గూడా, ఆయన తోడై ఉంటాడు. ఆయన దుడ్డుకర, ఆయన దండం ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. మన శత్రువులు ఎదుట కూడా భోజనం సిద్ధపరచగలిగిన గొప్ప దేవుడాయన. ఒక్కసారి ఆ యొక్క పరిస్థితుల్ని తారుమారు చేసేటువంటి దేవుడాయన. ఈ రోజున నువ్వు అలాంటి కృంగిపోయి, ఒక నిరాశలోకెళ్ళిపోయి, నిస్పృహలోకెళ్ళిపోయి, ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటే, ఆ గొర్రె వలె దిక్కు లేని పరిస్థితుల్లాగా, ఏవో కాపరి యేసయ్య నువ్వే నాకు దిక్కు, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నాకు తోడుగా ఉండాలి, నువ్వే నన్ను నడిపించాలిగో నీ వెంబడి వస్తున్నాను అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి మనసులో, మన హృదయాల్లో చిన్న ప్రార్థన
చేసుకుని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. దేవా మరిగా ఈ కీర్తన యెహోవా నా కాపరి, అది ఎన్నిసార్లు మేము చదివినా కూడా ప్రభా అది మమ్మల్ని నన్ను అలాగే ఎప్పుడూ అది ఆదరిస్తూనే ఉంది ప్రభు, ఎప్పుడు ధైర్యపరుస్తూనే ఉంది. దేవా మాకు ముఖ్యంగా నువ్వు గాఢాంధకారంలో వెళ్తున్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు ప్రభా. నీవు నాకు తోడేందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులందరికీ నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. దేవా ఎంత గొప్ప కాపరివి, మీకు ఎంతగానో మేము స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. మేము ఏమి చెల్లించినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రభు అవి సరిపోదు తండ్రి. మా గొప్ప కాపరివి, మా మంచి కాపరివి, మా ప్రధాన కాపరివి, మా ఆత్మల కాపరివి. దేవా చిరకాలము మేము మీ సన్నిధిలో నివసించే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ లోకంలో మాత్రమే కాదు ప్రభా, నిత్య జీవంలో మేము మీతో ఉండి మీలో ఆనందించే గొప్ప జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు. కృపాక్షేమములు ఎప్పుడూ ఎల్లప్పుడూ మా వెంట వచ్చేలాంటి దీవెనలు గొప్ప కాపరిగా మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు, మీకు స్తుతులు. దేవా వాక్యం విన్న మా ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, దేవా మేము గొర్రెవలే మమ్మల్ని మేము తగ్గించుకొని మాకున్న గర్వాన్ని, మాకున్న మొండితనాన్ని, మాకు ఉన్న కొవ్వుని అణుచుకుంటూ ప్రభా, మరి కొమ్ములు లేవనే విషయాన్ని మేము మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మీ మీదే నిరంతరం మీ మీద ఆధారపడి, ఓ కాపరి యేసయ్య నువ్వే మాకు దిక్కని మేము అటువంటి దీనత్వంలోకి రావడానికి మా అందరికీ కూడా మీకు కృప దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.